ఈ హ్యాబిట్స్ కనుక మనం చూసుకుంటుంటే ఈరోజు సమాజంలో గుడ్ హ్యాబిట్స్తో పాటు కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఉన్నాయి. అది ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ దానికి ఎక్స్ట్రీమ్ బ్యాడ్ హ్యాబిట్ అంటే డ్రగ్ అబ్యూస్. ఇవాళ రేపు చూస్తుంటే నిన్న మనం ఒక న్యూస్ కూడా చూసాం. ఒక దేశ అధ్యక్షుడినే దానిలో అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం జరిగింది. సో డ్రగ్ అనేది ఎంత పెద్ద సమస్యగా ప్రపంచంలో ఉందో మనం తెలుసుకోవాలి. అలాంటిది ప్రపంచంలోనే కాదు, హియర్ అండ్ దేర్ మన రాష్ట్రాల్లో, మన దేశంలో, మన ఊర్లో, మన టౌన్లో కూడా తెలుసో తెలియకో ఈ డ్రగ్ అబ్యూజ్ అనేది జరుగుతూ ఉంది. దీన్ని వల్ల పరిణామాలు చాలా చాలా దారుణంగా ఉంటాయి. ఒక్కసారి కనుక ఈ డ్రగ్ కనుక అడిక్ట్ అయిపోతే ఇంకా వాటి నుంచి బయటపడటం కూడా, హ్యాబిట్ నుంచి బయటపడటం కూడా చాలా కష్టం. వేరే బ్యాడ్ హ్యాబిట్స్ ఏదన్నా అలవాటైనా కూడా వాటి నుంచి త్రూ అవర్ సిన్సియర్ ఎఫర్ట్స్, త్రూ అవర్ హార్డ్ వర్క్, త్రూ అవర్ మోటివేషన్ మనం వీ కెన్ కమ్ అవుట్ ఆఫ్ దట్ బ్యాడ్ హ్యాబిట్. వేరాజ్ దీనిలో కనుక మనం ఒకసారి ఈ ట్రాప్లో కనుక పడ్డామంటే దాని నుంచి బయటకు రావాలి. కారణం ఏంటంటే ఒక్కసారి డ్రగ్ తీసుకున్న వాడికి ఏమవుతుందంటే వాడు బ్రెయిన్ ఫంక్షన్ ఆల్టర్ అయిపోద్ది. ఏ మంచి చెడు అయిపోద్ది, చెడు మంచి అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్, తల్లిదండ్రులు డ్రగ్ వద్దంటారు, డ్రగ్ తీసుకోకమ్మా జీవితం నాశనం అయిపోద్ది, మంచిగా చదువుకొని చెప్తారు. వాళ్ళు వీడికి శత్రువులా కనపడతారు. ఎవడో ఒక యూజ్లెస్ ఫెలో ఫ్రెండ్ లేకపోతే సంబడి ఆ డ్రగ్ ఇతనికి అందిస్తారు, వాళ్ళు అతనికి దేవుడిలా కనపడతారు.